బాగి పిల్లలందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటుంది. మేడం, అదేంటి బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి అని పిల్లలు అడుగుతూ ఉంటే, బుజ్జమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. మీరందరూ కడుపు నిండా భోంచేయండి అని బాగి చెప్తూ వడ్డిస్తూ ఉంటుంది. అమ్మడు వాళ్ళ ఇంట్లో అందరూ భోజనాలకి కూర్చొని ఉంటారు. బుజ్జమ్మ, మా యాదమ్మ చేసిన వంట ఏం బాగుండదు. కొంచెం సర్దుకొని తిను. నువ్వు పెట్టిన ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అచ్చం మా మిస్సమ్మ చేసిన విధంగానే ఉంది అని అంజు చెప్తుంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి పిల్లలందరికీ వడ్డించిన తర్వాత బుజ్జమ్మేంటి ఇంకా రాలేదే అని కంగారు పడుతూ ఉంటుంది. బుజ్జమ్మ ఇంకా రాలేదు. మేడం గారు అడిగితే ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటే, ఏంటి బాబాయ్, బుజ్జమ్మ సాయంత్రమే వచ్చేయాలి, ఇంకా రాలేదు. అసలు ఎవరింటికి వెళ్ళింది అని బాగి కంగారు పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. నేను కూడా ఫోన్ చేశాను. కాసేపట్లో వచ్చేస్తుందిలే అని రాజుగారు అంటే, అసలు ఎవరా ఫ్రెండు, ముందు నాకు కాల్ చేసి ఇవ్వండి అని బాగి అంటుంది. ఆల్రెడీ నేను మాట్లాడానమ్మా, వచ్చేస్తుందిలే అని రాజుగారు చెప్తుంటే, లేదు బాబాయ్, మీరు నాకు ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడాలి అని బాకి అంటుంది. అలాగేనని రాజుగారు ఫోన్ చేస్తూ ఉంటే ఛార్జింగ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రాథోడ్, నా ఫోన్ రింగ్ అవుతూ ఉంది, ఒకసారి వెళ్ళి చూడు ఎవరో అని అంజు చెప్పటంతో రాథోడ్ వెళ్ళి తీసుకొచ్చి ఎవరో తాతయ్య అని వచ్చింది పేరు అని చెప్పటంతో, రామూర్తి తాతయ్యనా అని ఆకాష్ అంటాడు. లేదు లేదు, ఓన్లీ తాతయ్య అని మాత్రమే పడిందని రాథోడ్ చెప్తాడు. ఎవరా తాతయ్య అని పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. అదే అనాథ శరణాలయం తాతయ్య ఫోన్ చేశాడు బుజ్జమ్మ కోసం అని అంజు చూసి చెప్తుంది. ఇలా ఇవ్వండి బాబాయ్, నేను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, నేనే మాట్లాడతానని బాగి ఫోన్ లాగేసుకుంటుంది. అయ్యో, ఇప్పుడు మేడం గారికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటారు. బుజ్జమ్మ, ఇదిగో మీ ఆశ్రమం తాతయ్య ఫోన్ చేశారు, మాట్లాడు అని అంజు ఆ ఫోన్ని బుజ్జమ్మ చేతికి ఇవ్వటంతో, హలో తాతయ్య అని ఆరుపాప మాట్లాడుతూ ఉంటే, బుజ్జమ్మ, నేను అమ్మని మాట్లాడుతున్నాను అని బాగి అంటుంది. హలో అమ్మ, చెప్పమ్మా, ఏంటమ్మా కాల్ చేశావు అని ఆరుపాప అంటే, అసలు ఎవరింటికి వెళ్ళావు, ఇంకా రాలేదేంటి అని బాగి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అమ్మ, స్కూల్లో ఒక అక్క పరిచయం అయిందని చెప్పాను కదమ్మా, ఆ అక్క వాళ్ళ ఇంటికే వచ్చానమ్మా అని పాప చెప్పడంతో, సరే ఎప్పుడు వస్తున్నావు, త్వరగా వచ్చేసేయ్ అని బాగి అంటుంది. అమ్మ, నేను భోంచేస్తున్నానమ్మా, భోంచేయగానే వచ్చేస్తానని ఆరు పాప చెప్తే, అదేంటి, నేను లేకుండా నువ్వు అసలు తినవు కదా, ఇప్పుడెలా తింటున్నావు అని బాగి అంటుంది. ఇక్కడ అందరూ నన్ను ఫోర్స్ చేశారమ్మా, అందుకే తింటున్నాను అని పాప చెప్పటంతో, నేను లేకుండా నువ్వు అస్సలు తినవు కదా అని బాగి అంటుంది. అమ్మ, అందుకే నేను కొంచెమే తింటాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి తిందాంలే అమ్మా, అప్పుడు నేను కడుపు నిండా తింటాను అని పాప చెప్పటంతో, అవసరం లేదులే, నువ్వు అక్కడే కడుపు నిండా తినేసిరా, ఇక్కడ ఆశ్రమం పిల్లలు కూడా తినేస్తున్నారని బాగి చెప్తుంది. ఇది ఒకసారి ఆ అక్కకి ఫోన్ ఇవ్వు అని బాగి చెప్పటంతో, అక్క ఇదిగో అమ్మ మాట్లాడుతుందంట అని ఆరుపాప ఆ ఫోన్ని అంజు చేతికి ఇస్తుంది. దాంతో రాజుగారు కంగారు పడుతూ వెంటనే బాగి చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటాడు. హలో మేడం అని అంజు మాట్లాడుతూ ఉంటే, అమ్మ పాప, నేను తాతయ్యని మాట్లాడుతున్నానని రాజుగారు చెప్తారు. ఓ తాతయ్య మీరా, టీచర్ గారు ఎక్కడా, ఒకసారి టీచర్ గారికి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి అని అంజు అంటే, మేడం గారు నా పక్కనే ఉన్నారు. మేడం గారు పాప రాలేదని చాలా కంగారు పడుతున్నారు. నేను వచ్చి పాపని తెచ్చేసుకుంటానని రాజుగారు అంటే, అవసరం లేదు తాతయ్య, భోంచేసిన తర్వాత మేమే పాపని తీసుకొని బుజ్జమ్మని తీసుకొని అక్కడికి వచ్చేస్తామని అంజు అంటుంది. అయ్యో, అవసరం లేదమ్మా, నేనే వస్తాను, ఇప్పుడే వస్తున్నా అంటూ ఫోన్ పెట్టేసి, అమ్మ నేను వెళ్ళి తీసుకొస్తానని రాజుగారు కంగారు పడుతూ బయటికి వచ్చేస్తారు. ఎందుకైనా ఇంతలా కంగారు పడుతున్నారు, అసలు బుజ్జమ్మ ఎవరింటికి వెళ్ళింది, ఫాలో అయితే తెలిసిపోతుంది కదా అని బాగి రాజుగారిని ఫాలో అవుతూ ఉంటుంది. బాబాయ్ గారు ఖచ్చితంగా ఏదో నా దగ్గర దాస్తున్నారు, ఎవరింటికి వెళ్ళిందో బుజ్జమ్మ, ఇప్పుడు ఈయన్ని ఫాలో అవుతే తెలిసిపోతుంది అని బాగి ఫాలో అవుతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళగానే రాజుగారు ఫాలో అవుతున్న బాగిని గమనించేసి ఒక చెట్టు చాటున దాక్కొని ఉంటారు. అయ్యో, ఇంతవరకు ఆయన ఇక్కడే కదా ఉన్నారు, ఈ బాబాయ్ గారు ఎటు వెళ్ళిపోయారు అని బాగి చుట్టూ చూస్తూ ఉంటే అక్కడే అమరిన్లు కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కూడా ఇంట్లో లేరు, ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటారేమో, ఆయన్ని పిల్లల్ని చూడొచ్చు అని బాగి చీర కొంగుని ముసుగుగా వేసుకొని అమర్ వాళ్ళ ఇంటి ముందు గేటు బయట తొంగి చూస్తూ ఉంటుంది. బాగి మేడం ఏంటి ఇక్కడికి వచ్చింది,
బుజ్జమ్మ ఈ ఇంటికే వచ్చిందని తెలుసుకొని వచ్చిందా? లేకుంటే పిల్లల్ని, సార్‌ని చూడటానికి వచ్చిందా? అని రాజుగారు మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడే బాగి లోపలికి తొంగి చూస్తూ ఉంటే బాల్కనీలోకి మనోహరి వచ్చి బయటికే చూస్తూ ఉంటుంది. అది గమనించేసిన బాగి గోడ చాటుకు వెళ్ళి దాక్కొని ఉంటుంది. పిల్లలు అయినా కనిపిస్తారనుకుంటే ఈ మనోహరి బయటికి వచ్చిందేంటి? ఈ మనోహరి ఉండగా నేను వాళ్ళని చూడటానికి అస్సలు కుదరదు. సరే ఏం చేస్తాం? ఇప్పుడు కుదరదు కాబట్టి ఇంకోసారి రావాల్సిందే అని బాగి బాధపడుతూ వెనుతిరిగి వెళ్తూ ఉంటుంది. హమ్మయ్య! మేడం గారు వెళ్ళిపోయారు అని రాజుగారు లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి మనోహరి ఇక్కడేం చేస్తున్నావు? బాకీ కోసం ఎదురు చూస్తున్నావా? అని చెంబ అడగటంతో అవును. అది వచ్చిన తర్వాతే కదా నేను గేమ్ మొదలుపెట్టేది అని మనోహరి అంటుంది. అప్పుడే రాజుగారు లోపలికి వస్తూ ఉండటంతో ఆ బాగి వస్తుందనుకుంటే ఈ ముసలాడు వస్తున్నాడేంటని చెంబ అంటుంది. ఆ బాగి వచ్చే వరకు ఈ పిల్ల ఇక్కడి నుంచి కదలదు అని మనోహరి అంటే, అంటే అంతవరకు ఆ పిల్లని ఇంటికి పంపించవా అని చెంబ అంటుంది. అవును. దానికి డౌట్ వచ్చి ఈ ఇంటికి రావాలి. అది రాగానే నేను అమ్ముకి జరిగే ప్రమాదం ఏంటో దానికి అర్థమయ్యేలా చేస్తాను. అరుంధతి వల్లే అమ్మకి మళ్ళీ ప్రాణాపాయం వచ్చిందని అర్థమయ్యేలా చేసి, మళ్ళీ ఆ పిల్లని తీసుకొని దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను అని మనోహరి అంటే, వర్కౌట్ అవుతుందా అని చెంబ అంటుంది. ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అది మాత్రం మళ్ళీ బిడ్డని తీసుకొని ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోతుంది. నేను ప్లాన్ చేస్తాను కదా అని మనోహరి అంటుంది. బుజ్జమ్మకి కళ్ళకు గంతలు కట్టి, బుజ్జమ్మ పట్టుకో పట్టుకో అని పిల్లలందరూ చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే, అమర్ కూడా చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే రాజుగారు అడుగు లోపల పెట్టి ఆ సంతోషాన్నంతా చూస్తూ ఉంటే, సార్ ఎన్నో రోజులుగా వెలవెలపోతున్న ఈ ఇల్లు మళ్ళీ సంతోషాలతో నిండిపోయింది సార్. ఎప్పుడైతే మిస్సమ్మ అరుంధతి పాపని తీసుకొని వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే ఈ ఇంట్లో సంతోషాలన్నీ పోయాయి. మళ్ళీ ఈ పాపతో మన ఇంట్లోకి సంతోషాలు వచ్చేసాయి సార్ అని నాతో చెప్తూ ఉంటే, చూడు అమరేంద్ర ముఖంలో కూడా ఎంత సంతోషం నిండిపోయిందో, దిగులునంతా కూడా పోగొట్టుకొని ఎంత సంతోషంగా ఉన్నాడో. నువ్వు ఇన్ని రోజుల నుంచి అమరేంద్ర ముఖంలో ఒక్కసారైనా నవ్వుని తెప్పించగలిగావా మనోహరి? ఈ పాపతో చూడు ఎలా నవ్వులు వచ్చేశాయో అని చెంబా చెప్తుంది. ఆరు పాప నేరుగా అమర్ దగ్గరికి వచ్చి అమర్ చేయి పట్టుకొని గంతలు తీసేస్తుంది. అదేంటి? అయ్యో నేను మిమ్మల్ని పట్టుకున్నానా? ఇంకా అక్కయ్యలని అన్నయ్యలని పట్టుకున్నాననుకున్నానే అని ఆరు పాప చెప్తుంటే, పర్వాలేదులేమ్మా, మా సారు ఎవరికి అంత ఈజీగా దొరకరు. మనోవైపు చూసి రాథోడ్ చెప్తూ ఉంటాడు. తండ్రి కూతుర్లని ఇలా కలిపారు. చిన్నారి అరుంధతి మేడంకి తండ్రినైతే దగ్గర చేశారు. కానీ వీళ్ళ ఇద్దరికీ ఎప్పుడు నిజం తెలుస్తుందో అని రాజుగారు అనుకుంటూ ఉంటారు. అక్కడే ఆగిపోయారు ఏంటి? రండి రాజుగారు అని అమర్ అనడంతో, పాపని తీసుకువెళ్దామని వచ్చానని రాజుగారు అంటారు. అదేంటి మీరెందుకు వచ్చారు? వాళ్ళమ్మ కదా రావాల్సిందని మనోహరి అంటే, వాళ్ళమ్మ ఏంటని రాజుగారు కంగారు పడుతూ ఉంటారు. అదే పాపని తీసుకువెళ్ళటానికి ఆశ్రమం వార్డెనో వాళ్ళో ఉంటారు కదా! పైగా ఈ పిల్ల ఆవిడ్ని అమ్మ అని పిలుస్తోంది కదా! మేమైతే మేడం అని పిలిచేవాళ్ళమని మనోహరి అంటుంది. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మేడం అనే పిలుస్తారు. నేనొక్కదాన్నే అని ఆరు పాప చెప్తూ ఉంటే, పాప రా త్వరగా వెళ్దాం అని రాజుగారు అడ్డుకుంటారు. అదేంటి పాప ఏదో చెప్తుంటే అలా మధ్యలో అడ్డుపడుతున్నారని మనోహరి అంటుంది. ఏం లేదు టైం అయిపోయింది. మేడం అసలే కంగారు పడుతున్నారు. నేను తీసుకువెళ్తున్నానని రాజుగారు అంటే, తాతయ్య మేమందరం ఆడుకుంటున్నాం. పాప రేపు వస్తుందిలే అని పిల్లలు చెప్తారు. లేదమ్మా, మేడం చాలా టెన్షన్ పడుతున్నారు. తీసుకువెళ్లాల్సిందే అని రాజుగారు అంటే, ఉండనివ్వండి పిల్లలు అడుగుతున్నారు కదా అని మనోహరి అంటుంది. లేదు బుజ్జమ్మ వెళ్ళాల్సిందే. చిన్న పాప కదా! కొత్త చోట సరిగ్గా నిద్ర పట్టదు. మనమందరం నిద్రపోతూ ఉన్నప్పుడు పాపకి నిద్ర పట్టకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండని అమర్ అంటాడు. మేం చూసుకుంటాం డాడ్ అని పిల్లలు చాలా బతిమలాడుతూ ఉంటారు. అవునమ్మర్ వాళ్ళున్నారు కదా! నీకు కూడా పాప అంటే ఇష్టమే కదా! ఉండనివ్వు అని మనోహరి అంటోంది. లేదు లేదు కొత్త చోట పాపకి అస్సలు అలవాటు ఉండదు. కాబట్టి రాజుగారు మీరు తీసుకువెళ్ళండి. కావాలంటే ఇంకోసారి డే టైంలో తీసుకువద్దాంలే అని అమర్ చెప్తారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా మా అమ్మలాగే నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని ఆడు పాప అంటే, అమర్ పాపకి ముద్దు పెడతాడు. పాప కూడా అమర్‌కి ముద్దు పెట్టడంతో ఇక అమర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు.